ఈరోజు ఎలాగైనా సిలబస్ అవగొట్టేయాలి. అక్క, ఈరోజు నేను చదువుకుందామని డిసైడ్ అయ్యా. నువ్వు డిస్టర్బ్ చేయి, ఓకే? ఫ్లాష్ బ్యాక్. End of flashback. అక్క, వినిపించిందా? అసలు డిస్టర్బ్ చేయను. ఇప్పుడు నేనంటే ఎంతో చూపిస్తాను. ఐడియా వచ్చేస్తున్నా. అయితే రాజశేఖర్ గారు పనిచేసే 50,000 ఇస్తాడంట. 12 seconds later. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రూమ్ లో స్టూడెంట్ చదువుతుంది. ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయకండి. నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. 1 minute 37 seconds later. ఈ మూడిట్లో ఏ డ్రెస్ బాగుంది? గ్రీనా, బ్లూవా, పర్పులా? ఫిజిక్స్ చదువుతున్నా, ఫ్యాషన్ డిజైనింగ్ కాదు. అయినా నిన్ను అడిగేది ఏంటి? నా ఇష్టం వచ్చింది వేసుకోండి. 10 seconds later. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యాషన్ షో. బయటికి పో. జడ్జెస్ జడ్జ్మెంట్ ఇవ్వాలి, అరవకూడదు. A few moments later. సరే చదువుకో, ఇంకా డిస్టర్బ్ చేయను. కీర్తన, నిజంగా చదువుతున్నావా? అవును. వాటర్ కావాలా? పోనీ స్నాక్స్ తింటావా? వద్దు. పోనీ కీర్తన, కీర్తన, కీర్తన. అక్క, నువ్వు చదువుకొని నీకు దండం పెడతా. రేపు నాకు ఎగ్జామ్ ఉంది అక్క. లాస్ట్ టైం నన్ను డిస్టర్బ్ చేసినప్పుడు తెలియలేదా? సారీ అక్క, అది తెలియక నా బుద్ధి తక్కువై చేశాను అక్క. నన్ను క్షమించు, దయచేసి మీరు చదువుకో, ఒకసారి ఎలా చేయకు. మీ ఇంట్లో కూడా ఇలా ఇరిటేట్ చేసే సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళని కామెంట్స్ లో వాళ్ళ నేమ్ రాయండి. అలాగే వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.